కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. ఈ పర్యటనలో కన్నెపల్లి పంప్ హౌస్ కు వెళ్లారు. 2 రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి కరీంనగర్ వచ్చి లోయర్ మానేరు డ్యాం ను సందర్శించిన బీఆర్ఎస్ బృందం రాత్రి రామగుండంలో బస చేసింది. రామగుండం నుంచి బయలుదేరి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి వెళ్లి కన్నెపల్లి పంప్ హౌస్ ను ముందుగా పరిశీలించనున్నారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ని బీఆర్ఎస్ బృందం పరిశీలించనుంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు వరదలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్లో 10 లక్షల క్యూసెక్కులకు పైన నీరు చేరిన బ్యారేజ్ టీవీగా నిలబడిందని కేటీఆర్ పేర్కొన్నారు. కేవలం చిన్న లోపాన్ని సాకుగా చూపి కాళేశ్వరం ప్రాజెక్టు విఫల ప్రాజెక్టుగా చూపిస్తూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. ఈ పర్యటనలో కన్నెపల్లి పంప్ హౌస్ కు వెళ్లారు. 2 రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి కరీంనగర్ వచ్చి లోయర్ మానేరు డ్యాం ను సందర్శించిన బీఆర్ఎస్ బృందం రాత్రి రామగుండంలో బస చేసింది. రామగుండం నుంచి బయలుదేరి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి వెళ్లి కన్నెపల్లి పంప్ హౌస్ ను ముందుగా పరిశీలించారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజీని బీఆర్ఎస్ బృందం పరిశీలించారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు వరదలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్లో 10 లక్షల క్యూసెక్కులకు పైన నీరు చేరిన బ్యారేజ్ టీవీగా నిలబడిందని కేటీఆర్ పేర్కొన్నారు. కేవలం చిన్న లోపాన్ని సాకుగా చూపి కాళేశ్వరం ప్రాజెక్టు విఫల ప్రాజెక్టుగా చూపిస్తూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, బీఆర్ఎస్ నేతల ప్రాజెక్టుల సందర్శనానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? నిన్నటి నుంచి ఈ ప్రాజెక్టుల సందర్శన ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిన్న బడ్జెట్ అసలు ఇంట్రడ్యూస్ తర్వాత బయలుదేరిన బృందం ముందుగా లోయర్ మానేర్ డ్యామ్ ఏదైతుందో కరీంనగర్ లో దాన్ని పరిశీలించారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ ఇట్లాంటి పరిస్థితి లేదు, పూర్తిగా ఎడారిగా మారినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం అక్కడ ప్రభుత్వంగానే ఇటు విమర్శించిన పరిస్థితి కనిపించింది. ఏదంటే దాదాపు ఈ సీజన్ లో జూలైలో సీజన్ లో యావరేజ్ గా 12 టీఎంసీలు ఇక్కడ స్టోరేజ్ ఉండేది. కానీ పూర్తిగా ఇక్కడ ఎడారిగా మారినటువంటి పరిస్థితి. లిఫ్ట్ చేయాలి, వాటర్ ఫ్లో ఉంది కాబట్టి గోదావరిలో కన్నెపల్లి పంప్ లిఫ్ట్ చేసుకుంటే లిఫ్టింగ్ ద్వారా ఈ రిజర్వాయర్లను నింపుకోవాలి. దాదాపు 240 టీఎంసీల వాటర్ స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉన్న రిజర్వాయర్లు ఉన్నాయి కాబట్టి అతను లిఫ్ట్ చేసుకోవాలని ప్రధానంగా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. అయితే నిన్న లోయర్ మానేర్ డ్యామ్ విజిట్ చేసిన తర్వాత ఇటు రామగుండం వచ్చి ఇక్కడ బస్ చేయడం జరిగింది. అక్కడ నుండి ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ కు బయలుదేరారు. మార్గ మధ్యలో ఎన్టీపీసీ నుండి
మంచిర్యాల వెళ్లే రోడ్లో ఇందారం వద్ద గోదావరి నది ఫ్లోను చూశారు. అక్కడ పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. దీనికి ముందు ఇటు మీద నుంచి ఏదైతే మేడిగడ్డకు వచ్చే ఫ్లో ఉంటుందో ఫ్లో దానికి సంబంధించి అక్కడికి వెళ్తున్నారు. ఇక్కడ దాదాపు రోజు ఆవరేజ్ గా 4 లక్షల క్యూసెక్ల వాటర్ వెళ్తుందని ఇప్పటికే ఇంజనీరింగ్ సంబంధించిన అధికారులు కావచ్చు, ఇరిగేషన్ నిపుణులు కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే దాదాపు 50 టీఎంసీలు సముద్రంలో వృధాగా కలిసింది. అదే వాటర్ను లిఫ్టింగ్ చేసుకుంటే ఇక్కడ ఏదైతే ఎల్లంపల్లి కావచ్చు, ఎల్లంపల్లి నుంచి ఇటు లోయర్ మానేర్ డ్యామ్ కు, అదేవిధంగా మిడ్ మానేర్ కు, అక్కడ నుండి ఆనంద సాగర్, కొండపోచమ్మ సాగర్, ఆ తర్వాత మల్లన్న సాగర్ కు, రంగనాయక సాగర్ వీటిని నింపుకొని ఇటు జంట నగరాలకు వాటర్ డ్రింకింగ్ ప్రాబ్లం లేకుండా కూడా వాటర్ ను సప్లై చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇరిగేషన్ కూడా ఇబ్బంది ఏర్పడదు. ఎందుకంటే ఈ అక్టోబర్ వరకే, సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్ వరకే వర్షాలు ఉన్న నేపథ్యంలో ఈ ఫ్లోను ఆపుకొని లిఫ్ట్ చేసుకోవాలి. లేకుంటే తర్వాత ఇటు రైతులకు కావచ్చు, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం దీన్ని రాజకీయాలు ఎలక్షన్స్ ముందు చేద్దాం, ఒక 1 year ముందు స్టార్ట్ చేసుకున్నాం, కానీ ఇప్పుడైతే కలిసి పని చేద్దాం, రైతులకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల ఉద్దేశంగా కలిసి పని చేద్దాం అని చెప్పి ఇటు బీఆర్ఎస్ కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే కేటీఆర్ కన్నపల్లి పంప్ హౌస్ దగ్గరికి వెళ్తున్నారు. కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర అది లిఫ్ట్ చేయడానికి ఫెసిలిటీస్ కావచ్చు, అక్కడ ఉన్న ఇబ్బందులు, గతంలో వాటర్ ఫ్లో ఎక్కువైన పరిస్థితి కూడా ఉండేది, మునిగిన పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పుడు గోదావరి ఫ్లో ఎలా ఉంది, కన్నపల్లి వద్ద ఎన్ని టీఎంసీల వాటర్ అవైలబుల్ ఉంటుంది. అయితే 2 టీఎంసీలు పర్ డే లిఫ్ట్ చేయాల్సిన ఉంది, దాని కెపాసిటీ ఉంది. అయితే రోజు 2 టీఎంసీలుగా తరలించే అవకాశం ఉన్న నేపథ్యం దాన్ని సాధ్యాసాధ్యాలు కూడా అధికారులు, ఇంజనీరింగ్ అధికారులను అడిగి, అక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకొని ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ వాటర్ లిఫ్ట్ చేయాలనేది బీఆర్ఎస్ ప్రధాన డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే మనం గతంలో చూసాం సీజన్ ఏదైతే రబీ సీజన్ ఉందో అప్పుడు ఇరిగేషన్ సంబంధించి చాలా ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి, ఆ డ్రింకింగ్ వాటర్ కూడా ట్విన్ సిటీస్ లో ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి కనిపించింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఇబ్బంది నవంబర్ డిసెంబర్ కు వచ్చేసరికి వచ్చే ఆస్కారం ఉన్న నేపథ్యంలో వర్షాలు 40% పూర్వాంశ కన్నా 40% తక్కువగా ఉంది రెయిన్ఫాల్. కాబట్టి ఉన్న వాటర్, ఈ సీజన్ లో ఉన్న రెయిన్ వాటర్ ని ఏదైతే గోదావరి ఫ్లో ఉందో దాన్ని లిఫ్ట్ ద్వారా స్టోర్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.